మా అక్క పేరు లలితండి లాయర్ గారు. పెద్దత్తయ్య పేరు ఎందుకు చెప్తున్నావు అత్తయ్య? అదేంటి, డాక్యుమెంట్స్ మీద పేరుని రాయాలి కదా. మీ పేరుని ఎందుకు రాస్తాను? అంటే ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తానన్నావు? నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తుంది అత్తయ్య వాళ్ళ పేరు మీద కాదు కదా. అదేంటే, ఆస్తి ఎవరి పేరు మీద రాస్తావు అని అంటే మీకు తెలీదా అని నవ్వుకుంటూ లోపలికెళ్ళావు కదా. దాంతో అక్క పేరు మీదే అనుకున్నాం. లేదత్తయ్య, నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంది క్రాంతి పేరు మీదకి. నాకా? నీకేమైనా మతిపోయిందే? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా గుండెల మీద ఎత్తుకుని పెంచామే. నిన్న కాక మొన్నొచ్చింది, మాకంటే అదే ఎక్కువైపోయిందా నీకు? చిన్నప్పటి నుంచి మీరు నన్ను పెంచారత్తయ్య, కాదనట్లేదు. కానీ క్రాంతి నాకు పరిచయం అయినప్పటి నుంచి ప్రతి క్షణం నన్ను కాపాడుతూనే వచ్చింది. వరుసకి నాకు చెల్లెలే అయినా నన్ను, నా ఆస్తిని ఆ బాబ్జీ నుండి రక్షిస్తూనే ఉంది. అయితే ఆ బాబ్జీ నుంచి నా ఆస్తిని కాపాడాలన్నా, నా చెల్లెలు తేజాకి ఆస్తిని అప్పగించాలన్నా ఆ సమర్థత క్రాంతికే ఉంది. అందుకే ఆస్తిని క్రాంతి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. లాయర్ గారు, మా అత్తయ్య వాళ్ళు చెప్పిన టైం అవుతుంది. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. క్రాంతి, సంతకం పెట్టు. అది కాదు పూజ, ఇంట్లో పెద్దవాళ్ళుండగా నా పేరుతో ఆస్తి రాయటం కరెక్ట్ కాదు. ఆస్తిని కాపాడడానికి కావాల్సింది పెద్దరికం కాదు, సమర్థత. ఇంకేం మాట్లాడుకో. సంతకం పెట్టమ్మా. పెట్టు క్రాంతి. అవునమ్మా, ఆ బాబ్జీ గాడు ఎంత ఎదవో మీకు తెలుసు. ఆస్తి నీ పేరు మీద ఉందనుకో, వాడు ఏ ప్రమాదం అన్నా తలపెడితే మీరు ఫేస్ చేయగలరా? అదే క్రాంతి పేరున ఆస్తుంటే వాడు తన జోలికి కూడా రాలేడు. పూజ ఒక విధంగా ఆస్తిని మీ పేరు మీద కాకుండా క్రాంతి పేరు మీద పెట్టి మీకు హెల్ప్ చేస్తున్నట్టే అమ్మా. నువ్వు కాని క్రాంతి. తీసుకో, పెట్టు క్రాంతి. పెట్టు. అది అత్త పూజ, ఆస్తి నా పేరు మీద పెట్టినందుకు అత్తయ్య వాళ్ళకి కోపం వచ్చినట్టుంది. మా అమ్మ వాళ్ళ కోపం గురించి మనకి తెలీదా ఏంటి? తాటాకు మంట లాంటిది, బగ్గున మండినట్టు అనిపిస్తుంది, వెంటనే ఆరిపోతుంది. పూజ, నీ ఆస్తిని నువ్వు క్రాంతి చేతిలో పెట్టావు కాబట్టి నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు. నన్ను నమ్మి నాకు అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. నీ చెల్లెలు తేజ వచ్చి ఆస్తి మీ ఇద్దరికీ సమానంగా పంచే వరకు ఇందులోంచి చెల్లి గవ్వ కూడా వృధా కానివ్వను. థ్యాంక్ యూ క్రాంతి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ సార్.
అక్క అక్క నిన్నే అక్క. ఏమైంది? ఏమైంది? ఆనందమే, సంతోషం తట్టుకోలేకపోతున్నానే. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో. ఇది కదా యోగం అంటే, ఇది కదా భోగం అంటే. మన రాజ్యం ఏంటే ఇంత చిన్నగా ఉంది? అక్క ఏంటి? నా రాజ దర్బార్ ఎక్కడా? నర్తకీలను పిలిపించండి, నాట్యం చేయించండి, పాటలు పాడించండి. సింగ్ ఎ సాంగ్. ఏ పూర్ణి, అక్కకి పిచ్చి పట్టినట్టుంది. చూస్తుంటే అలాగే ఉందే. ఆ, అక్క అక్క ఏమైంది నీకు? నువ్వే రాజనర్తకివి. ఆ, అక్క అక్క నువ్వే రాజనర్తకివి. ఈ రోజు నీతో పాట పాడి డాన్స్ కూడా చేస్తాను. అక్క అరే ఆగు. జానవులే నెర జానవులే కిలికించి కాడలో. అక్క అక్క ఈ డాన్స్ ఏంటి? జానవులే నెర జానవులే దీని జానవులే. సంగతి అక్క అక్క. ఓరి దేవుడా, వాటర్ మరి వేడిగా ఉన్నాయే. కూలింగ్ వాటర్ లేవా లోపల? ఆ? అక్క నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఏమైందక్క? నాకేమైంది? పూజ ఇచ్చిన ట్విస్ట్ కి నీకు పిచ్చెక్కేసిందే. జస్ట్ మిస్, లేదంటే ఎర్రగడ్డే. ఎంత దెబ్బేసింది అది. మ్మ్. సెకండ్ సిస్టర్, లిటిల్ సిస్టర్, ఆ, ఇద్దరు ఒకసారి ఇక్కడ రండమ్మా. మమ్మల్ని కొడతావేంటే? మీ సవరాలు ఊడిపోను, మీ మేకప్లు నాశనం అయిపోను. మీ వల్ల కాదంటే నేను సగం సంకరాకిపోయింది. మేమే చేసామక్క. పూజ ఆస్తి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఏం చెప్పారమ్మా? నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తుందని ఇద్దరు తెగ బిల్డప్ ఇచ్చారు కదే. అది నమ్మేసి నేను అది అలా చేస్తుందని మేమేమైనా కలగన్నామా అక్క? చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాము, మేనత్త అన్న అభిమానం ఉంటుంది కదా అనుకున్నాము. కానీ అది ఇలా నిలబెట్టి గుండు కొట్టేస్తుందని ఎవరు అనుకున్నారు? చిన్నప్పుడు సంకనెక్కించుకున్నాం కదా అని ఇప్పుడు నెత్తిరెక్కించుకుంటుందని ఎందుకు అనుకున్నారే? అది మా మిస్టేకే అక్క. మిస్టేక్ మీది కాదే, చెంబుకి తెపాళాకి తేడా తెలియని మొహాలు మీవి. మీ ఇద్దరిని నమ్మటం నా మిస్టేకే. ఇప్పుడు మమ్మల్ని తిడితే పోయిన ఆస్తి తిరిగి వస్తుందా అక్క? పూజ ఆస్తి నీ పేరుని ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని చేద్దాం ఏమేం చేద్దామని కలలు కన్నామే. ఇప్పుడు కట్ చేస్తే చీరకి ఫాల్ కొనాలన్నా జీ హుజూర్ సాబ్ అని క్రాంతి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులు కట్టుకొని నిలబడటానికి మనమేమన్నా చిల్లర్ బ్యాచే? లల్లీ బ్యాచ్. కింద నుంచి పైకొచ్చి మనుషుల జీవితాల్నే చదివిన మన నాన్నే మనల్ని వంచలేకపోయాడే. ఆఫ్టర్ ఆల్ అదెంత? తాళాల గుత్తి దాని చేతిలోనే ఉన్నా లెక్క మన చేతిలోనే ఉంటుంది. మనం కన్న కలలు నెరవేర్చుకునే ప్లాన్ నేను చేస్తాగా. ఏం చేస్తావక్క? లలిత గారు చెప్పండి. కంత్రీనా? కంత్రీనా కాదమ్మా, కత్రీనా. నువ్వు చేసే కంత్రి పనులకి కత్రీనా కరెక్ట్ కాదు.
కంత్రీనే బాగుంటుంది. ముందు చెప్పేది విను. నీతో చిన్న పని పడింది. నువ్వు నీ గ్యాంగ్ అని తీసుకొనొచ్చి చెప్పింది అర్థమైందా? చెప్పింది అర్థమైంది కానీ మరి పేమెంటు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఎక్కువే ఇస్తా. నువ్వు పుసుక్కున పోయినా కూడా చిల్లర్ మాత్రం తెచ్చి నీ శవం మీద జల్లుతా. ఓకేనా? అలాగేనండి, నేను మా గ్యాంగ్తో దిగిపోతాను. హా. బ్యాచులర్ అంటే వాడి బట్టలు వాడే ఐరన్ చేసుకోవాలి, తప్పదు. పెళ్ళయి బెల్లం ఉన్నా కూడా నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. కర్మ అంటే ఇదే. ఏమండి, కాఫీ? నిన్నెప్పుడు అడిగానే? ఎప్పుడో అడిగారు. మరి ఇప్పుడు తెచ్చావేంటి? ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మిల్క్ మిక్స్ చేసేసరికి కొంచెం టైం తీసుకుందండి. తీసుకోండి, తీసుకోండి. కాఫీ అంటే చప్పగా ఉంది, షుగర్ వేయలేదా? అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీలో షుగర్ వేసుకోకూడదంట. వీడియోలో చూశాను. నాకు షుగర్ ఎక్కడుందే? ఇంట్లో ఉంది కదండి. ఓసేయ్, నువ్వు తెలియక చేస్తున్నావో కావాలని చేస్తున్నావో తెలియట్లేదు. నన్నైతే వేపుకు తింటున్నావు. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీల్లో షుగర్ వేసుకోకూడదంటే షుగర్ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదే, ఒంట్లో ఉన్న వాళ్ళని. వీడియోలో అలా చెప్పలేదేంటండి? మరీ నీ అంత తింగరి మాలోకాలు ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండ్రే. ఇవ్వండి, మీకెందుకు శ్రమ? నేను చేస్తాను ఐరన్. నువ్వు చేస్తావా? నాకు ఐరన్ చేయడం వచ్చండి. బేసిక్గా ఇది మగరాయి టైప్ కదా, వంటలు చేయడం రాదు కానీ ఐరన్ చేయడం వచ్చే ఉంటుంది. ఆగు, ఐరన్ బాక్స్ హీట్ ఎక్కిందో లేదో తెలుసా? ఈ లైట్ ఆఫ్ అయిపోతే వేడెక్కినట్టు కదా. ఈ విషయం తెలుసంటే దీనికి ఐరన్ బాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సరే కానీ ఏం చేస్తున్నావు? ఐరన్ అండి. నువ్వు ఐరన్ చేస్తున్నట్టు లేదు, చేపలు తోముతున్నట్టుంది. అలా చేస్తే ఐరన్ అవ్వదు. బట్టలు ఐరన్ చేసే ముందు నీళ్ళతో తడపాలి. అవునా? అదెంత పని? ఇప్పుడే వస్తాను. అయ్యో, బుద్ధుందా నీకు? ఏమైంది బావా? ఏమైందా చూడు, ఐరన్ చేయమని అప్పగిస్తే బట్టల్ని ఎలా తడిపేసిందో. ఏంటి క్రాంతి ఇది? బట్టల్ని ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలని ఆయన అన్నారు పూజ. తడపమంటే ఇలా చిలకరించాలి, అంతేగాని ఇలా తడిపేయకూడదు. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఇలా నైట్ డ్రెస్లో వెళ్ళిపోవాలా? ఎందుకండి? బీర్వా నిండా బట్టలున్నాయి కదా. ఎక్కడున్నాయి? 3 వంతులు నానబెట్టున్నాయి, 1 వంతు మాసిపోయి ఉన్నాయి. ఈ ఒక్క డ్రెస్సు ఉంటే ఇది కాస్త నాశనం చేసి పెట్టావు. సరే బావా, ఏదో తెలియక చేసేసింది, దీనికెందుకు సీరియస్ అవడం? ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ కావాలి అంతే కదా. నేను డబ్బులు ఇస్తాను, వెళ్లే దారిలో కొత్త డ్రెస్ కొనుక్కుని వెళ్ళు. సరే,
ఉండు డబ్బులు తీసుకొస్తాను. పూజ ఆగు పూజ, డబ్బులేం అవసరం లేదు. డబ్బులు ఇవ్వకపోతే కొత్త బట్టలు ఎలా వస్తాయి? ఆఫీస్కి కొత్త బట్టలే వేసుకుని వెళ్ళాలని రూలేం లేదు. అది కాదు, ఉన్న బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయని అంటున్నాడు కదా. సెంటు కొట్టుకుని వేసుకెళ్తాడు, ఏం పర్లేదు. హా? అది కాదు. చూడు పూజ, చెప్పులు తెగిపోతే కుట్టించుకోవాలి, అంతేకాని పారేసి కొత్త చెప్పులు కొనుక్కోకూడదు. దాన్నే దుబారా అంటారు. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. అది కాదు. వెళ్ళమంటుంటే మాసిన బట్టలకి సెంటు కొట్టుకొని వెళ్ళాలా? పూజ కొత్త బట్టలకి డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నావు. నీ బాబుగాడి సొమ్మేమన్నా పెడుతున్నావా? అదేంటి అలా అంటారు? మరి లేకపోతే ఏమనమంటావు? ఆస్తి అంతా నీ పేరు మీద ఉందని బిల్డప్ కొడుతున్నావా? నేనే నీలా మిడిల్ క్లాస్ కాదు, తెగిపోయిన చెప్పులు కుట్టించుకోవడానికి, మాసిపోయిన బట్టల్ని వేసుకొని వెళ్ళడానికి. అది కాదండి. ఆపు. కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? అది తిరిగి మళ్ళీ పెంట కుప్పల వెంట తిరగాలని చూస్తుంది. నువ్వు అంతే, నీ మిడిల్ క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవడి ఎవడి ఏంటి క్రాంతి ఇది? బావ ఆఫీస్కి వెళ్ళడానికి కొత్త డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాడు, డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు? చూడు బావ ఎంత బాధపడుతున్నాడు. నేను ఆయన్ని బాధ పెట్టడానికి వద్దంలేదు పూజ. అనవసరమైన ఖర్చులు కదా, ఒక పూట అడ్జస్ట్ అవ్వడానికి ఎందుకు ఖర్చు అని అన్నాను. ఆయనేమో నాకు డబ్బులొచ్చాయని పొగరు చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఆయనకి కొత్త బట్టలే కావాలి అనుకుంటే అది నా కష్టార్జితంతో నేనివ్వాలనుకుంటున్నా, నీ డబ్బులతో కాదు. అయ్యో క్రాంతి, ఇక్కడ నీది నాది అనేది ఏమీ లేదు, అంతా మనదే కదా. మన అని నువ్వంటున్నావు పూజ. మన అనే గౌరవం ఉండాలంటే నువ్వు నాకు అప్పగించిన ఈ ఆస్తిని పైసా కూడా ఖర్చు చేయకుండా నీ చేతిలో పెట్టాలి. అది నా బాధ్యత. ఇప్పుడు బావ సంగతి ఏంటి మరి? ఆయనొక తింగరాయుడు, ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో ఆయనకే తెలీదు. సరేలే, నువ్వేం బాధపడకు, బావని నేను కూల్ చేస్తాను. క్రాంతి, నేను కూరగాయలు కోస్తాను, నువ్వు బియ్యం పొయ్యి మీద పెట్టు. అలాగే. ఉసే, ఏం చేస్తున్నావే? నేను కూరగాయలు కోస్తున్నాను, క్రాంతి బియ్యం పెడుతుంది. అవునా? ఒకసారి అటు చూడు, ఆవిడ గారు బియ్యం ఎలా పెట్టేస్తోందో. ఇదేంటి క్రాంతి, బియ్యం కవర్తో పాటు పెట్టేశావు? నువ్వే కదా బియ్యం పొయ్యి మీద పెట్టమన్నావు. అది ఈవిడ గారి తెలివితేటలు. మేము అలవాటు పడిపోయాం కాబట్టి సరిపోయింది గాని, కొత్త వాళ్ళు ఎవరైనా దీని చేష్టలు చూస్తే పిచ్చెక్కి రోడ్డును పట్టుకుని తిరుగుతారే. బియ్యం పొయ్యి మీద పెట్టమంటే అలా కాదు, జరుగు.